ఇదే పరిస్థితి. అందుకనే మనం వీడియోస్ సరిగ్గా తీయలేకపోయాము. చాలా పెద్దయిగా టైగర్ ఫ్రాన్స్ అయ్యి. నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. 2 రోజుల నుంచి వీడియోస్ తీయట్లేదు అని కొంతమంది వేరే వాళ్ళు అడిగారు. సో అవునండి, నిజంగానే 2 రోజుల నుంచి వీడియో తీయట్లేదు. ఎందుకంటే మనం 1K సెలబ్రేషన్ చేసిన తర్వాత డే నుంచి కేజీఆర్ అసలు బాగోలేదు. బాగా విపరీతమైన తలనొప్పి వచ్చేసి ఆ అమ్మాయికి దాదాపు ఒక 4 నుంచి 5 సార్లు వామిటింగ్స్ చేసుకుంది ఆ అమ్మాయి. అందుకని అంటే సిచ్యువేషన్ బాగాలేదు. దానితో నాన్న కూడా ఎందుకనో చాలా డల్గా కూర్చున్నాడు. బాగా ఆయన కూడా మనం వీడియో తీస్తే మామూలుగా అయితే వీడియో తీస్తున్న అనగానే యాక్టివ్గా ఉండేవాడు, స్పందించేవాడు. సో ఆయన అలాగే ఉండిపోయాడు. ఈ అమ్మాయికి ఒకటే తలనొప్పి అని చెప్పేసి ఈ అమ్మాయి అలాగే ఉండిపోయింది. నాకెందుకో వీడియో తీయాలనిపించలేదు. అందుకని 2 రోజులు అసలు వీడియో తీద్దామా వద్దా అనే ఆలోచనలో ఉండి కూడా నేను మన 1K సెలబ్రేషన్ కూడా అందుకే ఒక రోజు డిలేతో నేను వీడియోని పోస్ట్ చేయటం అయింది. సో ఈరోజు కూడా కొంచెం పర్లేదు, బాగానే ఉంది అంది. చూడాలి ఈరోజు ఒకవేళ నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు ఏమన్నా కొంచెం బాగుంటే తనని వీడియోలో ఇన్వాల్వ్ చేద్దాము. సో బయటికి వెళ్తున్నాను నేనైతే ఇప్పుడు పొద్దున్నే. మామూలుగా అయితే ఎర్లీగా తీయాలి, కొంచెం బాగా లేట్ అయిపోయింది. కొంచెం బయటికి వెళ్తున్నాను ఈ పూట. అంటే బయటికి వెళ్తున్నాను, బజార్కి వెళ్ళి ఫిష్ కానీ చికెన్ కానీ తీసుకొద్దామని వెళ్తున్నాను. సో మనం బయటికి వెళ్దాము, వెళ్ళి మిగతా వీడియో అంతా కంటిన్యూగా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే, మనమైతే వచ్చాము. మటన్ ఉంది, మటన్ తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకి ఫిష్ ఉంటుంది. సో ఫ్రెష్గా పట్టి చెరువు నుంచి తీసుకొస్తారు. ఇంకొంచెం మనం వెనక్కి వెళ్తే అక్కడైతే ఫ్రాన్స్ అవి దొరుకుతాయి. ఫస్ట్ మనం వచ్చేసి ఇక్కడ ఫిష్ ఉన్నాయి, ఇవి చూసుకొని దాన్ని బట్టి ఏదైతే అది ఫిష్, చికెన్, మటన్, ఏదైతే అది ఫ్రాన్స్, ఏదైతే అది తీసుకొని వెళ్దాం కొంచెం ఈరోజు. ఎందుకంటే మూడ్ అంతా అప్సెట్ అయిపోయింది. ఈ మూడ్ని చేంజ్ చేయాలంటే మనం ఇలాంటిది ఏదో ఒకటి ప్రయత్నం చేస్తేనే కొద్దిగా మనకి ఆ మూడ్ చేంజ్ అయిపోద్ది. సో వెళ్దాం, చూద్దాం మరి. బాబాయ్ 3 బాగుంది, సరిపోదా? 3కి 10 కిలో కొద్దిగా తలకాయ ముక్కలు వేసి వేస్తా, సరిపోదా? ఇద్దరికి అది చేప చూస్తూ ఉన్నాను. అరే భలే టైంకి ఎగిరి దూకింది ఇది. ఏది చూపించు. అన్ని రాగండేనా? 1-3 దాకా వస్తాయండి. ఒరే కళ్ళ ముందే ప్యానాలు తీసేస్తున్నారు కదా. ఇది మనకి శీలావతి ఉన్నాయంట. అబ్బో ఈ చాలా పెద్దయిగా. ఎన్ని కిలోలు? నువ్వు అడుగు, నేను ఈ పనిలో ఉన్నా. ఎవరికైనా కావాలో ఎలా కిలో అయ్యింది అంత ఉన్నాయి శీలావతి. ఏ పెద్దయా? 2 కిలోలు ఉంటాయి కావాలంటే. టైగర్ ఫ్రాన్స్ అయ్యి. ఈ నార్మల్యా? అవి నార్మల్ ఇక్కడ పెట్టుకోండి. ఈ టైగర్ ఫ్రాన్సా? ఏ కాదు, సైజు తేడా. 350 400. ఏంటి ఇవి కూడా మామూలుగానా? నరం తీసిస్తావా? నరం తీవా మళ్ళా? మాకు రాదుగా. అది రాదా? ఆడొచ్చుద్ది. మీరంటే అలవాటు ఉన్న వాళ్ళు ఎమ్మటనే తీసిస్తారు. వేయలే, కేజీ వేయలే. ఫైనల్గా మనం వచ్చి చికెన్ తీసుకుంటున్నాము. అది చికెన్ ఫ్రాన్స్ చూసి వేక్ అంటుంది. ఫ్రాన్స్ అంటే అంటుంది. ఇంక అందుకే ఎందుకులే మనకేం చెప్పేసి చికెన్ కూడా నేను ఇట్లా మనం కాల్చిన చికెన్ ఉంది కదా,
ఈ కాల్చిన చికెన్ తీసుకుంటాము, ఎందుకంటే కాల్చిన దానికి కొంచెం టేస్ట్ వస్తుంది, బాగుంటుంది అని చెప్పేసి కాల్చిన చికెన్ అయితే కొంచెం బాగుంటుంది. ఇంట్లో ఆల్రెడీ మనం గుగ్గిళ్ళ చారు అది ఉంది, సో దానికి కాంబినేషన్గా మనం ఈ చికెన్ ఫ్రై చేసుకుంటే బాగుంటుందని తీసుకుంటున్నాము. చూద్దాం, ఇంటికి పోయి మళ్ళీ ఇది చేయాలా, చాలా టైం పట్టింది కదా. ఏం వెంకట్రావు, మా వెంకట్రావు మన దగ్గర ఇంతకుముందు బాగా పరిచయస్తుడు మనకి. ఫ్రెండ్ అయ్యా మీరు అందరూ. ఫ్రెండ్ అంట వెంకట్రావు, చెప్పు ఫ్రెండ్ అని. ఆయన ఫ్రెండ్, ఆయన వయసుకి నా వయసుకి ఏమన్నా సంబంధం ఉందా? ఇంత పెద్ద మనిషి నన్ను ఫ్రెండ్ అంటాడు, ఇంత పెద్ద మనిషి నాకు ఫ్రెండ్ అంటే నేను అసలు ఎలా యాక్సెప్ట్ చేస్తాను? అదండి పరిస్థితి. మాస్టర్ ఇలా ఉన్నారు, అందుకని నేను 2 days నుంచి వీడియోస్ తీయలేకపోయాను. ఎందుకంటే ఆమె సహకరించట్లేదు మనకు అసలు. ఇక ఆమె సహకరించినప్పుడు మనం మాత్రం ఏం చేస్తాము. లైజీ వచ్చింది అక్క వాళ్ళ అమ్మాయి, దీన్ని ఎప్పుడు మీరు చూడలేదు అట్టుకుంటుంది, వీడియోలో ఎప్పుడు కనపడలేదు కదా. మా అక్క ఉంది కదా, చాలా హైట్గా బాగా బలంగా దృఢంగా ఉంటుందని చెప్పని అదే మా అక్క కూతురు. ఇదే పరిస్థితి, అందుకనే మనం వీడియోస్ సరిగ్గా తీయలేకపోయాము. సో ఇక మనం అయితే కొద్దిగా ప్రిపరేషన్ చేద్దాము. ఈరోజు వంట కార్యక్రమం మనమే పెట్టుకోవాలా, మనమే చేయాలా, అందుకని నేను పోయి ఆ కార్యక్రమాల్లో ఉండాలి. ఈరోజు మన చేతి వంట, ఆ దగ్గు జలుబు మొత్తం మన దెబ్బకి, మనం చేసిన వంట దెబ్బకి ఎగిరి అవతల పడాలి మరి. ఓకేనా, రండి వెళ్దాం, వెళ్ళి మనం మన పని చేసుకుందాం రండి. మొన్న తిరునాళ్ళ రోజు విన్నీకి మేము ఇది అక్కడ తిరునాళ్ళు వెళ్ళిన రోజు కొనిచ్చాను. అయితే ఈ మధ్యలో ఇక మళ్ళీ ఓపెన్ చేయలేదు. అంటే 2-3 బొమ్మలు వేరే కొనిపించాను, కానీ ఇక వాడితో ఆడుతుంది. ఇది తొందరగా తీస్తే పాడు చేసిద్దామని చెప్పేసి దీన్ని అయితే బయటికి తీయలేదు. ఈరోజు బ్యాటరీలు తీసుకొచ్చి బ్యాటరీలు వేయించి వేసాను. ఏదో ఒకసారి ఇటు చూపించమ్మా. అని చెప్పి బ్యాటరీలు తీసుకొచ్చి వేయించా. బాగుంది కదా. ఏదో ఒకసారి మళ్ళీ అను, దగ్గరికి అనాలి, ఫోన్ దగ్గరికి అను, అక్కడి నుంచి అను, కనపడేలా. మసాలా నూరుతుంది ఏమో. చికెన్ ఉంది, చేసేసుకుందాం. ఇదిగో నిన్న చెప్పాను కదా, మొన్న వేరే తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఈ శనగలు తీసుకున్నాము. వాడు పొలం వేసాడులేండి, పొలం వేస్తే అందులో నుంచి తెచ్చాము. ఈ శనగలు, ఈ గుగ్గిళ్ళ ఏంటి కందులు, ఈ 2 కలిపి నిన్న ఈవినింగ్ ఉడకబెట్టి ఆ చారు చేసాము. సో దాని కాంబినేషన్ కోసం ఇది ఎలా ఉంటుందని చికెన్ తెచ్చాము ఈ పూట. సరే చూద్దాం, చేద్దాం, చేసుకొని. సో ఇది తెచ్చాం కదా, ఇక వీటితో చారు పెట్టింది అమ్మ, ఉడకబెట్టి చారు చేసింది. ఇక అందుకని దాని కాంబినేషన్ కోసం మనం చికెన్ తెచ్చాము. ఈరోజు మధ్యాహ్నం చూద్దాం. అంటే ఆ చారు కొంచెం ఎక్కువ మిరియాలు అవి వేసి చేయించింది. దానివల్ల ఈ కొంచెం జలుబు దగ్గు అవి, అసలు ఆ తలనొప్పి దేనికి వచ్చిందనే తెలియదు. కొంచెం ఏమన్నా క్యూర్ అయితే ఏమో కొంచెం బాగుంటుంది అన్న ఉద్దేశం మీద అవి చేయించాము. సో ఓకేనా, వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేసేస్తున్నాను, చూద్దాం. ఓకేనా. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. ఇక మనకి ఈరోజు ఇదిగో ఈ ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకున్నాం కదా, ఇది చేసుకోవాలి, ఇది చేసుకొని మనం తినాలి. కాబట్టి ఎటు మాస్టర్ గారికి బాగలేదు, సో మనం చేయాలి, తప్పదు, చేద్దాము. ఇంతవరకు అయితే మీరైతే చాలా ప్రేమగా, చాలా అభిమానిస్తా మా ప్రతి ఒక్క వీడియోని మీరు లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. చాలామంది ఇంకా మంచి వీడియోస్ తీయమని చాలామంది చెప్తున్నారు. ఖచ్చితంగా మంచి కంటెంట్స్తో వస్తాము, మంచి వీడియోస్ తీస్తాము. 2 రోజులుగా వీడియో పెట్టినందుకు నాకు కూడా చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎందుకో ఈరోజు మీతో మాట్లాడాలి కంపల్సరీ. ప్రతిదీ నా ఇంట్లో జరిగేది మీతో మాట్లాడుకోవాలి, మీకు పంచుకోవాలనుకున్నాను. కాబట్టి వెంటనే ఈరోజు వీడియో తీయాలనిపించేసింది, వెంటనే తీశాను.
సో మధ్యాహ్నం కూడా ఇంకొక వీడియో స్టార్ట్ చేద్దాము. ఈరోజు బ్యాక్ టు బ్యాక్ 2 వీడియోలు పెడదాం మనము. చూసిన ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరు లైక్ చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. మీ ఆశీర్వాదం ఎప్పుడు ఇలా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నేను నా ఫ్యామిలీ. సో అలాగే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇంకా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఉంటా దోస్తులు.